అందరికీ నమస్తే అండి. నేను మీ ఉదయ్ భాను. ప్రస్తుతం నేను యుగతులసి ఫౌండేషన్ వారి గోమహా క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో గోవులు ఉన్నాయండి. అంటే దాదాపు 600కు పైచిలుకు గోవులు ఉన్నాయి. ఇవన్నీ ఎటువంటి గోవులు అంటే అండి, మన దేశం నలుమూలల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి స్లాటర్ హౌసెస్ కి, అంటే వాటిని నరికి వాటి మాంసాన్ని వాటి చర్మాన్ని ఎగుమతి చేయడానికి స్లాటర్ హౌసెస్ కి తీసుకువెళ్తుంటే ఇక్కడ కొలిశెట్టి శివకుమార్ గారు వీటన్నిటిని రక్షించి, అంటే ప్రాణాలకి తెగించి రక్షించి అందరినీ ఎదిరించి ఒక సైనికుడిలా పోరాడి వీటన్నిటిని కాపాడి వీటికి గోశాలను నిర్మించి కాపాడుతున్నారండి. సో చూడండి, అంటే ఇవి రీసెంట్గా వచ్చినటువంటి ఆవులు. ఇలాంటి అంటే కొన్ని ఆవులైతే తెచ్చిన పద్ధతి చూస్తే మన గుండె తరుక్కుపోతుందండి. అంటే ఒక చిన్న బంకర్ లాంటి దాంట్లో ఒక ట్రక్లో ఒకదాని మీద ఒకటి పడేసేసి అండ్ కొమ్ములు ఇరిగిపోయి కాళ్లకు అవి అరవకుండా గట్టిగా చైన్లతో కట్టేసేసి చాలా హింసాత్మకంగా వీటిని రవాణా చేస్తూ ఉంటారండి. సో వాటన్నిటినీ ఇంత బక్క చిక్కిన ఆవులను కూడా కాపాడి వీటన్నిటిని పోషించి మళ్ళీ ఇలా తయారు చేసి ఎవరైతే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఆవును పెంచుకోవడానికి దానం కూడా ఇస్తున్నారండి. కాకపోతే ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసండి, మన హైదరాబాద్ అంతా పచ్చని పైరుతోటి చక్కని సస్యశ్యామలంగా, అంటే బంగారు రంగు చీర కట్టుకున్నట్టుగా ఉండేది మన పొడిమి తల్లి. పచ్చగా ఉన్నప్పుడేమో ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ అయిపోయిందండి. మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా ఎక్కడ చూసినా భూములను ఆక్రమించేసింది. ఎక్కడ పచ్చి గడ్డి పశువులకు దొరకట్లేదు. సో ఎంత పోరాడుతున్నారంటే శివకుమార్ గారు వీటన్నిటిని కాపాడుకోవడం కోసం. బిడ్డలను పోషించాలంటే, ఇన్ని ఆవులకి మేత పెట్టాలంటే ఎంత పశుగ్రాసం కావాలంటే సంవత్సరం పొడుగున చుట్టుపక్కల ఎక్కడా గడ్డి లేదు. మరి ఎవరైనా రైతులు స్వచ్ఛందంగా ఇస్తారంటే రైతులంతా ఎలా అయిపోయారంటండి, ప్రతి ఒక్కరూ బంగారం లాంటి పంటని ధ్వంసం చేసేస్తున్నారండి. అంటే బూడిద పాలు చేసేస్తున్నారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే ఒక్క రైతు దగ్గర కూడా ఒక ఆవు లేదు. మొత్తం అందరూ పెస్టిసైడ్స్కి అలవాటు అయిపోయారు, రసాయనిక ఎరువులకు అలవాటు పడిపోయారు. మన భూమిలో సారం లేదు. ఆ సారం లేని భూమిలో పండించినటువంటి పంటని మనం తిని మన జనరేషన్స్ కి పెట్టి మనం అందరం, అంటే ఒకప్పుడు పాలు నదుల్లా పారేది మన దేశంలో, గోసంపద అంతా ఉండేది. కానీ ఇప్పుడు క్యాన్సర్ ఒక మహమ్మారి ఒక నదిలా ప్రవహిస్తుందండి. ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మనకు ఆ రసాయనిక ఎరువులతో పండినటువంటి పంటను తినడం వల్ల. ఇలాంటి గోవుల్ని పరిరక్షించి మన భూమిని సారవంతంగా మార్చి బలమైన ఆహారం మనం తినగలిగేటట్టు ఉందా? లేదు. ఇప్పుడు పశువు బ్రతకడానికి కూడా లేదు, మన ఆవులు బ్రతకడానికి కూడా లేదు. సో ఎక్కడ ఆవులు సుభిక్షంగా ఉంటాయో అక్కడ మానవ జాతి కూడా సుభిక్షంగా ఉంటుందండి. అంటే మన ధర్మాల్లో, మన శాస్త్రాల్లో, మన సాంప్రదాయంలో మనం గోవుని పరిరక్షించాలని, గోవుని పూజించాలని, సకల దేవతలు గోవులోనే ఉన్నారని, మనం ఆరాధ్య దైవంగా భావించేటువంటి దేవతలందరూ గోవులోనే ఉన్నారని గోమాతను పూజిస్తాము. ఏ పండగైనా, ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా మనం ఇంట్లోకి గృహప్రవేశం చేసుకుంటున్నా ముందుగా గోవుని తీసుకువెళ్తాము. కానీ అంతగా పూజించే గోవుని మాత్రం ఒక పట్టెడు, అంటే ఒక తట్ట నిండా గడ్డి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మాత్రం కరువైపోయారండి. పూజ సమయంలో గుర్తొస్తుంది గోవు, పండుగ సమయంలో గుర్తొస్తుంది గోవు, గుడికి వెళ్తే గుర్తొస్తుంది గోవు. మన బిడ్డలకి పాలు దొరకట్లేదంటే స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయని వెతికి తెచ్చుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం తాగే పాలకు సైతం కలుషితం అయిపోయాయి. మనం ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నాం. అందులో ఎంత కల్తీ ఉందో, ఎవరెవరు ఏమేం దారుణాలు చేస్తున్నారో, బిడ్డలకి కాస్త పెరుగన్నం పెట్టాలంటే కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది మనకి. మరి ఇలాంటి ఆవులు కనుమరుగైపోతే, అసలు మొత్తం ఒకటి కూడా లేకుండా పోతే మనం అందరం బ్రతుకుతామో చెప్పండి? రోగాల కుప్పగా మారిపోతాం. ఇలాంటి ఆవుల్ని పరిరక్షిస్తున్నటువంటి మహానుభావుడు శివకుమార్ గారు. వారు ఎంత అవస్థ పడుతున్నారో నేను మాటల్లో చెప్పలేను. నా గుండె తరుక్కుపోతుంది. అమ్మ, ఇన్ని పశువులు ఉన్నాయి కానీ పశుగ్రాసం లేకుండా మేము విలువలాడిపోతున్నాము. కొంచెం మీరు చెప్పండి, మీ సెలబ్రిటీస్ కి చెప్పండి. అంటే ఎవరు వింటారు సెలబ్రిటీస్? నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు నేను అడ్రస్ అంతా చెప్తాను మీకు గనుక భూమి ఉంటే దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీకు గనుక భూమి ఉంటే లీజ్కి ఇవ్వండి. మీకు డబ్బులు ఇస్తారు. మీరు లీజ్కి ఇవ్వండి. వృధాగా భూమిని పెట్టుకోకుండా పశువుల కోసం, మేత కోసం, గడ్డి పెంచుకోవడం కోసం 30 నుంచి 50 ఎకరాల భూమి చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడే కాకుండా ఇంకా బంగారు పల్లి అనే ఊర్లో కూడా పశువులను పెంచుతున్నారండి. దాదాపు 400 గోవుల దాకా ఉన్నాయి అక్కడ. చాలా మంది రైతులకు దానం ఇచ్చారు, చాలా మంది గోవు ప్రేమికులకు దానం ఇచ్చారు. సో ఇలా నరక కూపంలోకి వెళ్తున్నటువంటి ఆవులను పరిరక్షించి వాటిని పెంచి పోషించి తర్వాత దానం ఇస్తున్నారండి. సో మనవంతు కర్తవ్యంగా మనం చేయాల్సింది ఒక్కటే, మీరు చేయాల్సింది ఒకటేనండి. మీకు వీలైనంత, తోచినంత
ఏదో ఒక రూపేణ హెల్ప్ చేసి సాయం చేయండి. అసలు మీరు డబ్బు రూపంలో ఇవ్వాల్సిన పనే లేదండి. మీరు ఒక ఆవుకి మనము ఆహారం పెడుతున్నామంటే భగవంతుడికి ప్రసాదం పెడుతున్నట్టేనండి. దయచేసి కాస్త ఆలోచించండి. చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలు ఎవరైనా ఉంటే మీరు లీజ్కి ఇవ్వండి, డబ్బులు కడతారు. మీకు అక్కడ పశుగ్రాసం వేసుకోవడానికి గడ్డి పెంచడానికి భూమి వెతుకుతున్నారు. దాదాపు 30 నుంచి ఒక 50 ఎకరాల భూమి ఉంటే పశుగ్రాసం పెంచి వీటన్నిటిని సుభిక్షంగా పోషించడం కోసం ప్రయత్నం చేస్తున్నారండి. గోవును ప్రాణంగా చూసుకున్న గోవుకి ఒక అరటిపండు పెట్టినా, బెల్లం ముక్క పెట్టినా, దానికి ఆహారం పెట్టినా, గంగడోలు నిమిరినా, దానికి ఒక గరుకు స్తంభం కట్టినా, గోశాల నిర్మించినా ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పలేము. గోవును కాపాడడం అంటే ఇది మనకు మనం చేసుకునే సహాయము. మన హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్పే మహానుభావులంతా మన గోవు గురించి మాత్రం ఆలోచించట్లేదు. డెఫినెట్ గా ఆలోచించాలి మనము. ఎందుకంటే ఒకప్పుడు ఎంత బాగుండేదండి, మన సాయిల్ ఎంత బాగుండేది. మన భూమి నిజం చెప్పాలంటే నిర్జీవం అయిపోతుంది, చావు బతుకుల్లో కొట్టాడుతోందండి. మన భూమిని బ్రతికించేవి రెండే ఉన్నాయి. ఒకటి మొక్కలు, వృక్ష సంపద, ఎక్కడికక్కడ నరికి పడేస్తున్నాం. ఒకటి ఇది గో సంపద, పశు సంపద. సో ఇవి బ్రతుకున్నంత కాలమే, ఇవి సుభిక్షంగా ఉన్నంత కాలమే మానవ జాతికి మనుగడ ఉంటుంది, మన ప్రపంచానికి మనుగడ ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆవులను కాపాడే ప్రయత్నం చేద్దాము. ఎంత గోడుగా ఉన్నాయో ఇవన్నీ కబేలాలకు వెళ్తున్నటువంటి వాటిని తరలించారు. ఎటువంటి ఆవునైనా తండ్రి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎలా కష్టపడతాడో, ఎలా తాపత్రయపడతాడో, అలా తాపత్రయపడుతున్నటువంటి మహానుభావుడు మా శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు. రండి. వీరి కోసం నేను చూడలేకపోతున్నాను. నీకోసం వచ్చిందండి నేను. శివకుమార్ గారండి యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గో మహాక్షేత్రాన్ని నిర్మించారు. ఇప్పటి నుంచి కాదండి, ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6 years. దాదాపు 6 years గా. అంటే ఆ వెంకటేశ్వర స్వామికి 1,00,000 గోవుల్ని నేను దానం ఇవ్వాలి అన్న కంకణం కట్టుకున్నారు. ఎంత సత్సంకల్పము చూడండి. అండ్ ఎంతమంది రైతులకి గోవులని దానం ఇస్తున్నారో మాటల్లో చెప్పలేను. అంటే గోప్రేమికులందరికీ మీరు ఒక బిడ్డలా సాకుతాను చూసుకుంటానంటే వాళ్ళందరికీ గోవుని దానం ఇస్తున్నారు. ఎంత కష్టంగా ఉంది చెప్పండి శివకుమార్ గారు మీకు ఇప్పుడు గోవులన్నింటిని పెంచడము, పశుగ్రాసం కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది? గోవులను రక్షించడం ఒక ఎత్తు, రక్షించిన గోవులను సంరక్షించడం అనేది ఇంకా అదొక పెద్ద టాస్క్. అలాంటిది వెంకటేశ్వర స్వామి దయతోని ఈ 6 సంవత్సరాల నుంచి రక్షిస్తున్నాం, సంరక్షిస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది వరిగడ్డిని తగలబెట్టడం, అదే విధంగా ఈ చుట్టుపక్కల అంతా కూడా ప్లాటింగ్ చేయడం వల్ల గ్రేజింగ్ ల్యాండ్స్ లేకపోవడం వల్ల పచ్చిగడ్డి మీద డిపెండ్ కావడం. లైవ్ స్టాక్ ఇది. మనం కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎట్లా చేసుకుంటామో గోవులకు అట్లీస్ట్ 2 పూటలు కడుపు నిండా పెట్టాల్సినటువంటి పశుగ్రాసాన్ని మనం అందించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతటి కారణం ఏంటంటే వాస్తవానికి పచ్చిగడ్డి దొరకాలంటే ఇక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ నుంచి పచ్చిగడ్డి తీసుకొస్తున్నాం. ఇంకొకటి తీసుకొచ్చిన వరిగడ్డికి పర్ కేజీ 3 రూపీస్ లెక్క పే చేయాలి. అది ఏం సరిపోతుంది చెప్పండి? కిలోల మాదిరిగా పెట్టేది కాదు కదా. దానికి ఫ్రీగా వదిలిపెడితే అది మేతకి వెళ్ళి తినేసి వచ్చేటువంటిది మన పూర్వీకులు చేసినటువంటి, మన పెద్ద మనుషులు చేసినటువంటి పని. ఈ రోజు ఆవులకి పశుగ్రాసం లేదు, రక్షణ లేదు, సంరక్షణ లేదు, వెటర్నరీ లేదు, వరిగడ్డి లేదు, పచ్చిగడ్డి లేదు, దానా లేదు. ఇన్ని సమస్యలు ఈరోజు గోవుకున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనిషి, కానీ మనిషి దాన్ని కోసుకొని తింటున్నాడు. సో మనిషి ఒక మృగంగా మారి గోవులను హింసపెట్టి రక్షించడానికి కావలసినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా రక్షించకపోవడం, సంరక్షించడం కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు దాని సంరక్షణ కోసం ఎటువంటి నిధులు కూడా కేటాయించకపోవడం. ఇది కేవలం ఒక యుగతులసి గోమహాక్షేత్రం పరిస్థితి కాదు, ప్రతి గోశాల పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోశాల నిర్వహిస్తున్న ప్రతి గోపాలకుడు, గోపోషకుడు, గోశాల నిర్వాహకుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. అర్ధాకలితోని ఆవులు చనిపోతున్నాయి, ఆర్తనాదాలతోని ఆవులు అంబరాదాలు అరిసి తల్లికి చిన్న చిన్న లేగదుడలకి పాలు ఇయ్యలేని దుస్థితి. అంటే అవి పుట్టినటువంటి బిడ్డలకు పాలు అందించాలన్నా దానికి పౌష్టికాహారం పెడితే కానీ దానికి పాలు వస్తాయి. అలాంటి పాలు అందించలేక దూడలు చచ్చిపోవడం, కళ్ళ ముందు తల్లి దూడ చనిపోయేది చూసినటువంటి బాధలు మేము కళ్ళారా చూస్తున్నాం. ఈ పరిస్థితిని అధిగమించాలని చెప్పేసి మీలాంటి వాళ్ళు వచ్చి కొన్ని గోవుల పట్ల గతంలో కూడా మీరు చేశారు, చైతన్యం కలిగించడం. ఏ గోశాలకైనా మీరు పశుగ్రాసం అందించాలన్నటువంటి అపీలే. అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదండి, అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు. మాట సాయం చేయమని అడుగుతున్నాం. మీరు చేతనైన సాయం చేయండి, మాట సాయం చేయండి.
అందరు సెలబ్రిటీస్ మీరులాగా వచ్చి ఆ. వీడియోలు చేయాలండి గోశాలకి. డెఫినెట్ గా అండి, ఇది మన బాధ్యత అండి. ఎందుకంటే మన భూమి బాగుంటేనే కదా మనం బ్రతికుంటాం కదండి. ఎంత రోగమయం అయిపోయాం మనం అంతా. ఈ పశు సంపద కరువు అయింది కాబట్టే ఇప్పుడు చూడండి, మనం ప్యాకెట్ లో పాలు తాగుతున్నాము, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. నిజానికి ఆ పాలు కల్తీ ఉన్నాయని కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. ప్రతి పాల ప్యాకెట్ లోనూ కల్తీ ఉందని పెద్ద పెద్ద గొప్ప గొప్ప నేతలే చెప్తున్నారు. మరి ఆ పాలని మన బిడ్డలకు పెడుతున్నాం, పెరుగు చేసి పెడుతున్నాము, దేవుడికి ప్రసాదం చేసి పెడుతున్నాం. ఇలా స్వచ్ఛంగా అచ్చంగా ఒక దేశీ ఆవుని పెంచుకుని, మన దగ్గర బోల్డంత స్థలం ఉంటుంది కానీ ఒక్క ఆవుని పెంచే స్థోమత లేదు మనకు. ఎంత కటిక పేదరికంలో బతుకుతున్నాం అండి కదా. సో ఒక ఆవుని పెంచుకుని ఆ పాలను తీసుకుని మన బిడ్డలకి మన కుటుంబాన్ని పోషించుకున్నా కూడా ఎంత పుణ్యం లభిస్తుందో కదండి. అండ్ మీరు ఎక్కడెక్కడో మన ఫంక్షన్ల కోసమని, మన పెళ్ళిళ్ళ కోసమని ఎంత ఆర్భాటం చేస్తామండి. ఆ రోజు ఆ పెళ్లి రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము. ఒక్క రోజు విందు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతాము. అందులో కొంత మీరు డబ్బు రూపాయన సహాయం చేయదు. పశుగ్రాసమో లేకపోతే ఆవులు తినేటువంటి దానాకో ఖర్చు పెట్టి కొంత జస్ట్ 1% మీరు ఆ పెళ్ళికి ఖర్చు పెట్టే దాంట్లో ఒక 1% ఇలాంటి గోశాలకి సహాయం చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి. ఇక్కడ ఎవ్వరు డబ్బును ఆశించట్లేదు. ఎంత నిస్వార్థంగా వారు కష్టపడుతున్నారో నేను మాటల్లో చెప్పలేను. అంటే ఇన్ని గోవులకి తను ఒక తండ్రిలాగా అండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా అయితే గోవుల్ని కాపాడాడో, గోవుల పట్ల అంత సానుభూతితో అంత ప్రేమగా నిత్యం గోపాలుడు అని అంటాం కదా, నిత్యము గోవులతోనే తిరిగేవారు. బృందావనాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు మన దేవుడు. సో అలా ఆయన అంశలాగా వచ్చి అన్నిటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారండి. మనవంతు మనం సాయం చేద్దాము, కొంచెం చైతన్యవంతం అవుదాము. మనం చేయాల్సిందంతా ఒకటేనండి. ఒకటి, ఎక్కడ మనకు ఎప్పుడు ఏదైనా పుణ్యకార్యం చేయాలనిపిస్తే, ఏదైనా పెద్ద పూజ చేసుకుంటున్నాము, పండగ చేసుకుంటున్నాం అనుకుంటే, మీరు ఇలాంటి గోశాలకు వచ్చి పశువుకి భోజనం చేయండి. పశువు తినడానికి సరిపడే గ్రాసాన్ని ఇచ్చి వెళ్ళండి చాలు. చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా నేను ఇప్పుడు అడ్రస్ కూడా చెప్తానండి. తనే పశుగ్రాసం పెంచాలనుకుంటున్నారు, గడ్డి పెంచాలనుకుంటున్నారు. పశువులను అక్కడ ఉంచి అవి ఫ్రీగా తిరుగుతూ తింటే ఎన్ని గోవులకి ఇంకా రక్షణ కల్పించగలరు చెప్పండి. ఇప్పుడు తనకి చెయ్యాలన్నా కూడా ధైర్యం రావాలంటే బట్ తిండి పెట్టే పరిస్థితి ఉండాలి కదా. తిండి పెట్టే పరిస్థితి రావాలంటే తనకి కాస్త స్థలం ఉండి అక్కడ గడ్డి పెంచగలిగే పరిస్థితి ఉంటే ఎన్ని ఆవులనైనా తను పోషించగలరు, ఒక తండ్రిలా ఉండి పోషించగలరు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీరందరూ ఆలోచించండి. నార్త్ లో ఉండి నేను గమనించానండి, నార్త్ లో అంటే మనం నిత్యం పూజలు చేస్తాం కానీ వాళ్ళు పరిగెత్తి బెల్లం తినిపిస్తారు. ఆవు ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి చాలా మంది గోమాత అని తినిపిస్తారు. మనం ఎంత డిసిప్లిన్ గా చేయాలండి ఇవన్నీ. ఒక గోవుని మనము రక్షించి కాస్త తిండి పెట్టి ఆ బకచిక్కిన డొక్కల్లోకి కాస్త పశుగ్రాసం వెళ్తే అది మనం వదిలేసిన నీళ్ళండి. అంటే కాలువలో పారే నీళ్లు తాగి గడ్డి తిని మనకు అమృత తుల్యమైన పాలనిస్తుంది. ఒక బిడ్డ తల్లిపాలు దొరకట్లేదంటే స్వచ్ఛమైన ఆవు పాలు పెట్టండి అని అంటారు. ఇప్పుడంతా ఫార్ములాస్ అవన్నీ వచ్చాయి కదండి. ఆ ఫార్ములా అరగక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బిడ్డలు. కానీ ఆవు పాలకు మించింది లేదు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైనానేమి కరము పాలు అని. ఇప్పుడు మనం తాగేదాన్ని కరము పాలు లాంటివేనండి. పాకెట్ పాలన్నీ తాగుతున్నాము. అది ఎంతవరకు అది కరెక్ట్ పాలో కాదో, దాంట్లో ఏం కలిపారో, ఎంత దాంట్లో పెస్టిసైడ్స్ కలిపారో, ఎంత దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలిపారో, దాంట్లో పౌడర్ ఉందో ఏముందో భగవంతుడికే తెలియాలి. బట్ మనం ఒక నమ్మకంతో తాగేస్తున్నాం అంతే. ఇలా స్వచ్ఛంగా పశు సంపద పెరిగితే మన బిడ్డలు ఎంత బాగుంటారు, మన జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఒక్కసారి ఆలోచించండి. సో నేను ఇప్పుడు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ మనము గోశాల ఎక్కడుంది చెప్తాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీగా స్థలం ఉందంటే దయచేసి గడ్డి పెంచుకోవడం కోసం లీజుకి తీసుకుంటానంటున్నారు కదండి. ఎన్ని ఎకరాలు కావాలి? 50 ఎకరాలు, సుమారు 30 నుంచి 50 ఎకరాలు. మనం సూపర్ నేపర్ గ్రాస్ అలాంటిది పండించి ఎవ్రీడే ఒక 5 టన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలని ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి గోవులకు సరిపోతుంది. సో ఇది కాక చుట్టుపక్కల చిన్న గోశాలకు కూడా మనం వాలంటరీగా సపోర్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఎక్కడైనా గోవే కదా, అంతే కదండి. సో మనది అని కాదు, ఎక్కడ గోవు కనబడినా అది మనదే. అలాంటి గోవులకి పశుగ్రాసం అందించడంలో అందరూ కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. అందరూ తాపత్రయపడుతున్నారు, భయపడుతున్నారు. యాక్చువల్లీ ఇంకా ఆవులు తీసుకురావాలని ఉంది, ఇంకా పశు సంపదని పెంచాలని ఉంది, కానీ భయపడే పరిస్థితి ఉంది. మరి తిండి పెట్టాలి కదా, ఎక్కడి నుంచి తేగలము? 1,00,000 గోవులు 1,00,000 గోవులు పెంచాలని ఉంది. అంటే ఇప్పటి వరకు ఏ గోశాలలో చేయనటువంటి పని అండి. అంటే
చాలా నాణ్యమైన దానా తీసుకొచ్చి, సమీకృత దానా తీసుకొచ్చి, అంటే చాలా పోషక విలువలు ఉన్నటువంటి దానా. అది పివి నరసింహారావు గారి యూనివర్సిటీ ఉంది కదా కోరుట్ల, అంటే జగిత్యాల దగ్గర నుంచి, అంటే కోరుట్ల అనే ఊరు ఉంది కదండి, అక్కడి నుంచి ఇక్కడ తెప్పిస్తున్నారు. అంటే 31 రూపీస్ పర్ కేజీ చొప్పున దొరుకుతుందంటండి. ట్రాన్స్పోర్ట్ తో కలిసి 41 రూపీస్ పర్ కేజీ. ఇంత పశు సంపదకి అటువంటి వైటమిన్ ఎన్రిచ్డ్ దానా ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ దానా పెడుతున్నారు. అందుకే అది ప్రాణాలు పోయే గోవులు సైతం మళ్ళీ పునర్జీవనాన్ని పోసుకుంటున్నాయండి. వాడి దీన పరిస్థితి చూస్తే మన గుండె తరుక్కుపోతుందండి. నేను ఆల్రెడీ యుగతులసి ఫౌండేషన్ గోసేవ మీద ఒక బ్యూటిఫుల్ వీడియో చేశాను. ఇది కులమతాలకి అతీతంగా చేసేటువంటి పని అండి. మన బంగారుగడ్డలో ఇంకొక గోక్షేత్రం ఉంది. దాన్ని ఎవరు చూసుకుంటున్నారు చెప్పండి? మెహబూబ్ గారు చూసుకుంటున్నారు. తను ముస్లిం సోదరుడు. తను తన 2 ఎకరాల పొలంలో గోక్షేత్రాన్ని నిర్మించి అక్కడ ఆవులని తను చూసుకుంటున్నాడండి. సో ఆవులను పరిరక్షించడం అన్నది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క బాధ్యత అండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేసేటువంటి మహత్తర కార్యం అండి. ఎందుకంటే భూమి నిర్జీవం అయిపోయింది. భూమిలో ఉండాల్సినటువంటి సారం అంతా శూన్యం అయిపోయింది. గోవు పేడ, గోవు మూత్రం ద్వారా అదంతా బలప్రదం అవుతుంది, మళ్ళీ పునర్జీవనాన్ని పోసుకుంటుంది. సో ఎంత మేలు చేస్తాయో గోవులు మాటల్లో చెప్పలేనండి. అంతా ఎందుకండి, మనకి లక్ష్మీదేవత ఎక్కడ ఉంది అని అంటే మనం గోవు పేడను తీసుకొచ్చి ఇంట్లో అల్లుకుంటాం. ఎందుకో తెలుసా? శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అని కదా. సో అంతగా మనం నమ్మి మనం ప్రాణప్రదంగా పూజించేటువంటి దేవతలు మన గోవులో ఉంటారు, ఆవులో ఉంటారు. సో మనము వాటి ఆకలి తీర్చే బాధ్యత తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటాను చెప్పండి? ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాస పడుతున్నారు, వాడిని నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. సో గడ్డిలోనే వేసేస్తామండి, దాంతోపాటు తినేస్తాయా? ఇష్టంగా తింటాయండి, మంచిగా మిక్స్ చేసుకుంటే. అంటే మనకి ఇన్నిటికి ఇంకా చాలా క్వాంటిటీ సరిపోదు కాబట్టి ఇట్లా మేనేజ్ చేస్తాం. లేదు కుట్టి పక్క జరిగింది చోటు ఆగాయా? చోటు ఆగా అదో చూడండి, అన్నిటికంటే ఫస్టే వచ్చింది అది. చిన్న చిన్న లేగదొడలు చూసారు, అన్ని ఇక్కడ పుట్టినవి, అన్ని పునర్జన్మ అంటారు కదా. తల్లిని చంపేయబోతుంటే తీసుకొచ్చి కాపాడి వాటికి చిన్న చిన్న లేగదొడలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ పుట్టినాయి అన్నమాట. దేనికి పనికిరాని ఆవులు అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని కబేలాలకు షిఫ్ట్ చేస్తుంటే వాటన్నిటిని కాపాడి చూడండి ఎన్ని బిడ్డలు పుట్టాయో. ఇవన్నీ బిడ్డలు, తల్లి బిడ్డలు ఇవన్నీ. ఇక్కడ ఎన్ని బిడ్డలు పుట్టాయో చూడండి, ఎంత ఇష్టంగా తింటున్నాయో ఆ దానా అంతా. ఎన్ని బుజ్జి 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 లేగదొడ్డలు ఉన్నాయో ఇక్కడ. మళ్ళీ ఇదంతా మన దేశీ గో సంపద అండి. ఇక చూడండి, ఇవన్నీ ఇలా ఈ తోకలన్నీ ఇలా ఉన్నాయి కదా. తెచ్చేటప్పుడు గట్టిగా కట్టేసేసి వాటిని తోకలు ఇరిచేసి అరవకుండా చాలా హింస పెట్టి, భయంకరమైన హింస అండి. ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. హింస పెట్టి వీటిని తరలిస్తుంటారు. మన చట్టాలు కూడా ఏం చేయలేకపోతున్నాయండి. యూనో వెళ్ళి ప్రతిసారి కంప్లైంట్ చేసి వాటిని అడ్డుకుని విరోచితంగా పోరాడి వీటిని కాపాడే ప్రయత్నంలో 2 యాక్సిడెంట్లో చనిపోయారు. అలాంటి ప్రాణాలని కూడా తృణప్రాయంగా భావించి గోమాతని ఒక తల్లిలాగా మనకు ఫ్యూచర్ జనరేషన్ని కాపాడే మాతృమూర్తిని కాపాడినట్టుగా కాపాడుతున్నారు. వాళ్ళ ప్రయత్నానికి మనం వంతు సాయం చేద్దాము. డబ్బు రూపేనే కాదు, మీరు మీ చేయూత రూపేనా వాటికి పశుగ్రాసానికి సరిపడేంత సహాయం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో పచ్చిగడ్డి పెంచడానికి వీరికి స్థలం కోసం వెతుకుతున్నారండి. యుగతులసి గోమహా క్షేత్రంలో, అంటే జాఫర్గూడ, బాటసింగారంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను రక్షించి దాదాపు 600కు పైగా గోవులను పెంచి పోషిస్తున్నారండి. సో వాటి కోసం 30 నుంచి 50 ఎకరాల పొలం లీజుకు కావాలని వెతుకుతున్నారు. నీటి వసతి, బోర్డులు, విద్యుత్తు, ఫెన్సింగ్ వ్యవస్థ ఉండాలి. అండ్ లీజు కాలం కనీసం 5 సంవత్సరాలైనా ఉండాలండి. అంటే తిరిగి రెన్యువల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే చాలా మంచిదండి. బికాజ్ అన్ని పశువుల్ని మళ్ళీ అంతకాలం పెంచి మళ్ళీ మార్చుకోవడం కష్టం అవుతుంది కదా. యుగతులసి గోమహాక్షేత్రం జాఫర్గూడ దగ్గర ఉన్నటువంటి గండి చెరువు మరియు పెద్ద అంబర్పేటలో ఉందండి. అనాస్పూర్, బలిజగూడ, లష్కర్గూడ, తుర్మైగూడ, గుంతపల్లి, పీర్లగూడెం, కొత్తగూడెం, పిగ్లిపూర్, బాటసింగారం, కావడిపల్లి, సద్దుపల్లి, దేశ్ముఖి, నర్రేపల్లి, అంటే నారేపల్లి అని కూడా అంటారు, నర్రేపల్లి అని కూడా అంటారండి. సో ఈ గ్రామాలలో లీజుకి ఇచ్చే పంట పొలాల కోసం వెతుకుతున్నామండి. ఎందుకంటే ఈ అంబర్పేట నుంచి దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఊర్లు అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి పశువులను తీసుకువెళ్ళడం ఈజీ అవుతుంది, అక్కడి నుంచి పశుగ్రాసం తేవడం కూడా ఈజీ అవుతుంది. సో దయచేసి మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్స్ చెప్తున్నాను. 9866383456.
సో దయచేసి సంప్రదించండి. అండ్ మీరు ఎటువంటి పుణ్యకార్యం చేయాలనుకున్నా, అంటే మీ స్తోమత తగ్గట్టండి, అంటే మీరు ఒక బస్తా పచ్చిగడ్డి మాత్రమే నేను ఇవ్వగలను అనుకుంటే అదే మహత్ప్రసాదం. వచ్చి ఒక్క పశువుకైనా కడుపు నింపండి, ఓకేనా? మీరు బెల్లం తీసుకొచ్చి పెడతాను, లేకపోతే ఏదైనా ధాన్యం తీసుకొచ్చి పెడతాను, మీ ఇష్టం, మీ ప్రేమ కొద్దీ. మీరు భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారు, మీరు ప్రకృతి ప్రేమికులు, ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు, ధర్మంతో సంబంధం లేదు, మీకు ప్రాణికోటి విలువ తెలుసు అనుకుంటే సహాయం చేసే మనుషులుగా మారి, మనసున్న మహానుభావులుగా మారి ఇక్కడ దాకా వచ్చి, ఇక్కడికే కాదండి, ఎక్కడ గోశాల ఉన్న అక్కడ చేతినైనా సహాయం చేసే ప్రయత్నం చేయండి. సో వీరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శివకుమార్ గారిని. ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నందుకు మీ పేషెంట్స్ కి శతకోటి వందనాలండి నిజంగా. ఎందుకంటే ఒక్క పశువుని 2 పశువుని రైతులే పెంచుకోలేకపోతున్నారు, అంటే లక్షల కొద్ది ఖర్చు పెట్టేస్తున్నారండి. అంటే ప్రతి ఏడాది ఎంత పెస్టిసైడ్స్ కొంటున్నారు. మొన్న యూరియా కోసం చూస్తే ఇట్లా కొట్టుకుంటున్నారు, యూరియా కోసం ఎంత పెద్ద గొడవైంది. అదే ఒక 2 ఆవుల్ని పెంచుకుని నిజంగా ప్రతి రైతు పశు సంపదను పెంచుకుని వాళ్ళ పొలంలో బలమైన ఆవు పేడని మనం కొన్ని చోట్ల ఊర్లలో చూస్తుంటామండి. పొలము అంతా ఖాళీ చేసిన తర్వాత పశువుల మందం తీసుకొచ్చి అక్కడ నిలుపుతారనమాట. ఒక రోజు నిలిపినందుకు కొన్ని వేలల్లో ఉంటుంది డబ్బు. ఎందుకో తెలుసా? భూమి మళ్ళా బలంగా మారుతుందండి, భూమి బలవర్ధకంగా మారి మంచి పంటని ఇస్తుందని. కొన్ని చోట్ల అవకాశమే లేదు, ఎందుకంటే పశు సంపద లేదు కాబట్టి. సో మీరు ఒక 2 ఆవుల్ని పెంచుకుని మీరు ఈ యూరియాలకి, ఈ పెస్టిసైడ్కి దూరంగా వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందండి. ఎంత మన కూరగాయలు తింటున్నాం అంటే సగం మందు తింటున్నాం అన్నట్టుగానే ఉంటుంది. పొలంలో క్యారెట్లు తిని ఆ పిల్లలు చనిపోయారంటే నమ్ముతారండి ఎవరైనా? అసలు విషపూరితమైన ఆహారం అంటే క్యారెట్లు ఇలా తీసుకుని ఇలా కడుక్కుని పిల్లలు తిని, భూమిలో దమ్మే లేదండి, భూమిలో దమ్ము లేదు, పోయింది మొత్తం, భయంకరంగా 2000 ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు నీళ్ళ కోసం. అవును, 100 ఫీట్లకు వచ్చినది, ఒకప్పుడు 100 ఫీట్లకు నీళ్ళు వస్తున్నాయి. గోమూత్రం పడాలి భూమి మీద, పడాలి, అప్పుడే మనం సుభిక్షంగా బతుకుతాము. మనము బతకడమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్, అంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి, ఈ తరం చేతులు కట్టుకొని కూర్చుంటే భవిష్యత్ తరం మాత్రం భస్మం అయిపోతుందండి. అంత భయంకరం. అంటే మనం పోరాడేదంతా మన బిడ్డలు బాగుండాలనే కదా. మన బిడ్డలు కరువు కాటకాలతో, రకరకాల రోగాలతో కొట్టుమిట్టాడుతుంటే మన ఆత్మ బాగుంటుందా చెప్పండి? ఎంత భయంకరమైన బాధపడతాం మనం. ఎంత ఫ్యూచర్ జనరేషన్ తలుచుకుంటేనే ఎంత గుండె తరుక్కుపోతుంది నాకు. సో మనకు చేతనైన సాయం చేద్దామండి, మన గోసంపదని పరిరక్షిద్దాం, మన దేశీయ ఆవుల్ని కాపాడుకుందాం, ప్రతి బిడ్డ మంచి స్వచ్ఛమైన పాలు తాగేదాకా మనం విశ్వ ప్రయత్నం చేద్దామండి. ఇలాంటి గోశాలను కాపాడుతున్నటువంటి మహానుభావులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకు చేతనైన సహాయం చేద్దామండి. మరొకసారి అభ్యర్థిస్తున్నా, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ పశుగ్రాసం పెంచడానికి స్థలం ఉన్నా మీరు హెల్ప్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మొత్తం గోశాలంతా చూద్దాం పద. ఒక్కసారి పశుగ్రాసాన్ని, ఎండుగడ్డిని నిల్వ చేసి పెట్టారు చూడండి. 6 నెలలకు ఒక 20 లక్షల పశుగ్రాసాన్ని కొంటున్నారు వీరు. చూడండి, ఇది మనం రైతులం ఏం చేస్తున్నాము అంటే ఎక్కడ ఏం చేసుకోవాలో తెలియక, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎందుకు అని చెప్పి, అంటే ట్రాన్స్పోర్ట్ భరిస్తే చాలండి. అంటే మనం దేవుడికి ఎన్ని తిరణాలు చేస్తాము, ఎన్ని పండుగలు చేస్తాము కదా, ఎన్ని ఉత్సవాలు చేస్తాము. మనం అలా మొక్కుకుంటూ పోవడమే కాదండి, ఏదో అప్పటి వరకు మొక్కుకోవడం మర్చిపోవడం కాదు భగవంతుడిని. భగవంతుడు అప్రిషియేట్ చేసే పనులు కూడా చేయాలండి. మీ పంటలో పండినటువంటి ఇంత సంపదని మీరు తగలబెట్టేస్తున్నారు. దానివల్ల నష్టం ఏంటో తెలుసా? భూమిలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్, అవన్నీ చనిపోతున్నాయి. అండ్ ఎంత కలుషితం, గాలి ఎంత కలుషితం అయిపోతుంది. ఆ ఢిల్లీ అటువైపు అయితే అసలు శ్వాస పీల్చుకోవడానికి 1% కూడా పనికిరాదంట, ఆక్సిజన్ అలా అయిపోయింది, మొత్తం కలుషితం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం, మొత్తం తగలెట్టేస్తున్నాం. ఇంత మంచి పశుగ్రాసం అంతా, ఎండుగడ్డంతా తగలబెట్టేస్తున్నాం. అదే ఇలాంటి గోశాలలకి మనం షిఫ్ట్ చేసామనుకోండి, ఏముందండి, ఒక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చు తప్పితే ఏముంటుంది చెప్పండి? ఆ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మనం అక్కడికి షిఫ్ట్ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. మన పొడమి తల్లి కాలుష్యం బారిన పడకుండా ఉంటుంది, పశు సంపద ఆరోగ్యంగా ఉంటుంది, పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. శివకుమార్ గారు లాంటి మహానుభావులకి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము, మనమంతు సాయం మనం చేసిన వాళ్ళం అవుతాం. చూడండి ఎంత కష్టపడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి 20 లక్షల రూపాయల గడ్డి ప్రతి 6 నెలలకి ఆయన కొంటున్నారు, నిల్వ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొక పంట వచ్చే వరకు బతిలాడుకుంటున్నారు, మాకు ఇయ్యండి అయ్యా, మేము తీసుకుంటాం, మాకు ఏంటి అంటే 3 రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నారు. ఇది ఎంతగా? ఇది 30 రూపాయలు కట్ట, కానీ 125 రూపీస్ పర్ బండల్ కొంటున్నాం మనం. 30 రూపాయలకు కట్ట, బట్ ఇప్పుడు 120 రూపీస్కి ఒక కట్ట దొరుకుతుంది. 125 రాయచూరుకి తెప్పిస్తున్నారు. రాయచూరు అంటే కర్ణాటక దగ్గర రాయచూరు నుంచి తెప్పిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణలో కూడా దొరకట్లేదు అంటారు, తగలబెట్టేస్తున్నారు. ఎంత భయంకరం అండి ఇది కదా.
ఇట్స్ వెరీ సాడ్. సో దయచేసి ఇది బంగారం అండి, నిజంగా ఇది బంగారం, దీన్ని తగలబెట్టేయకండి. ఎందుకో తెలుసా, మన భూమిని కాపాడే బంగారం ఇది. దయచేసి దీన్ని తగలబెట్టకండి. దీన్ని ఇలా గోశాలలకి దానం ఇవ్వండి చాలు. చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, గోశాలలకి దానం ఏ గోశాలకైనా ఇవ్వండి. ఏమండి, గోవుల గోస చూడలేకపోతున్నాము, ఏ గోశాలైనా సరే మీరు వాటికి దానం ఇవ్వండి. ఎంత పుణ్యమో, మీ బిడ్డలు బాగుంటారండి, మీ బిడ్డలు బాగుంటారు, మీరు బాగుంటారు. సో దయచేసి ఆ దిశగా అడుగులు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చాలామంది సెలబ్రిటీస్ని కూడా వేడుకుంటున్నానండి. చాలా రకాల వరలక్ష్మి వ్రతం అనగానే రకరకాల పూజలు చేసేసి రకరకాల సెలబ్రిటీస్ని పిలిచేసేసి ఏంటంటో చేస్తాం మనం కదా. అండ్ ఆ పండుగ చేసాము, ఈ పండుగ చేసాము, అది చేసాము, ఇది చేసామని ఎప్పుడు ఘనంగా చెప్పుకోవడం కాదు. మీరందరూ అందరినీ చైతన్యవంతుల్ని చేయండి. గోవుని కాపాడే దిశగా మీరు అడుగులు వేయండి, వీడియోస్ చేయండి. ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ పశు సంపద ఉందో వాటిని కాపాడే ప్రయత్నంగా మీ వంతు మీరు చెప్పండి. మంచిని వెదజల్లండి. అప్పుడు మనం అందరం బాగుంటాం, మనందరం సెలబ్రిటీస్ అని గర్వపడతాం కూడా. చిన్ని లేగదొడలు చూడండి, అన్నీ నిన్న పుట్టినాయండి. ఇవన్నీ ఈ వారంలో పుట్టాయి. ఇవన్నీ అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని చిన్నవి ఎన్ని ఉన్నాయో ఈ వారంలో పుట్టాయి. పుజ్జిముండలు ఎన్ని ఉన్నాయి చూడండి, అన్నీ ఒక చిన్న గ్రూప్, ఒక గ్యాంగ్ తయారయ్యాయి. ఈ ప్రాణం భూమి మీదకి వచ్చిందంటే కారణం మా శివకుమార్ గారు. అంటే అక్కడ కత్తి మీద దిగుతుంది అనగా కూడా ఆపి కొన్ని ఆవుల్ని తీసుకొచ్చి వాటిని కాపాడారండి. మహానుభావుడు, ఎంత పోరాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి దయతో మీరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టేనండి ఇది మొత్తం భూమి అంతా ప్రళయం రాకుండా ఈ మాత్రం అన్న ఉంది. మేమందరం బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాం అంటే మీలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ భూమి మీదేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మన తెలంగాణ ఈ పొడుతూరు పంట చూడండి, చాలా ఫ్రెష్. ఇది పులిని కూడా చంపేస్తుంది. అవునా? మేల్. ఇది ఈ రోజు పుట్టిందంట, చూడండి ఎంత ముద్దుగుందో. ఏమనట్లేదమ్మా, నిన్నేమనట్లేదు తల్లి. అది అట్లా భయపడుతుంది. నిన్నేమనట్లేదు, దానికి భయం. దాన్ని తీసుకొచ్చిన పరిస్థితులు అలా ఉన్నాయి. చూడండి, పుంగనూరు బుల్లు, అవును, అది క్రాస్ చేయడం వల్ల ఇది పుంగనూరు పుట్టిందా. అంటే నేనే పుంగనూరు డెవలప్ చేయాలని ప్లాన్ చేసి. ఓకే, పొట్టి చది. ఇది స్లాటర్ పోయావు, దానికి జన్మనిచ్చింది పుంగనూరు. అప్పుడు దాకా వెళ్ళింది కదా, దాన్ని వాళ్ళు పెట్టింది వీటి కోసం. అన్ని ఒంగోలు వస్తున్నాయని ఒంగోలు తీసి పుంగనూరు ఒకటి పెట్టి దీన్ని మెల్లగా డెవలప్ చేద్దాం. ఇది ఫస్ట్ పుంగనూరు పుట్టిందంటే చూడండి, దానికి పుట్టింది అది. ఒరే నిన్నేమనట్లేదు తల్లి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాణం పోసుకుంటున్న ప్రతి ఆవికి ఒక పేరు తెలుసండి. ప్రతి ఆవికి ఒక పేరు పెడతారు. సరస్వతి పేరు సరస్వతి, అదేమో దేవ. దేవన్నా, వీడేమో ఇవ్వాలే పుట్టాడు ఈ పుంగనూరు గడు. హలో, తల్లికి చూడు ఎంత కోపం వస్తున్నారు. రారా చూసుకుందాము అంటుంది. భయం, ఎందుకంటే కబేలాలకు తీసుకెళ్లేటప్పుడు ఎంత భయంకరంగా దాన్ని షిఫ్ట్ చేశారు, నరకయాతన చూపించారు. మానవుల్ని నమ్మడమే మర్చిపోయింది అది. మళ్ళీ శివకుమార్ గారు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత కాస్త పర్వాలేదు నమ్మొచ్చు అనుకుందేమో. సేఫ్ జోన్కి వచ్చింది, రైట్ ప్లేస్కి వచ్చింది అండి. ఈ మధ్య చాలా మంది ఇది పుంగనూరేనా? అవి మినేచర్వి కాదు మన, అది వేరే మినేచర్ చేస్తున్నారు. కానీ పూజ మన రాధా ఈమె పేరు. దీని తల్లిని మీరు చూస్తే అయితే అసలు ఎట్లా జన్మనిచ్చింది అనిపిస్తుంది. దీని తల్లి అంటే దీనికి జన్మనిచ్చి అది చనిపోయిందంట. ఎంత భయంకరమైన దుస్థితిలో ఉండేదంటే మాటల్లో చెప్పలేము. అంత దైనావస్థలో కూడా ఒక ప్రాణానికి జన్మనిచ్చి చనిపోయిందంట తల్లి. 43,000 పెట్టి కొన్నాం ఇది. ఇది మేము ఒక చిన్న దూడకు జన్మనిచ్చింది. మొన్న బక్రీద్ మేలో కొన్నాం. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుండే. అక్కడ స్లాటర్ హౌస్ పోయి కొనుక్కొచ్చినాం. కొనుక్కొచ్చారా? అవును, ఇక భవానీ మ్యాట్లు వేసిన దానికి కాళ్ళకి ఇబ్బంది లేకుండా. స్లాటర్ హౌస్ షిఫ్ట్ చేసేటప్పుడు అంత భయంకరంగా తాళ్లతో గట్టిగా, తాళ్లతో కాదు ఇనుప చైన్లతో కట్టేసి బైండింగ్ వైర్తో కట్టేయడం వల్ల కాలు కట్ అయిపోయింది. సో దానికి ఇంకొక కాలు కూడా ప్రాస్థెటిక్ లెగ్ కూడా తయారు చేయించారు. అండ్ ఇక్కడ చూడండి కంఫర్ట్ ఉండాలని ఇక్కడ మ్యాట్స్ కూడా వేశారు దానికి. కానీ అది ప్రాస్థెటిక్ లెగ్ కోఆపరేట్ చేయట్లేదు పెట్టుకోవడానికి.
దానికి అలవాటు అవ్వాలి కదా, మనం అంటే ప్రాక్టీస్ చేస్తాం వేసుకుని, అది అలవాటు చేసుకోవట్లా. సో అంత కేర్ తీసుకుంటున్నాం ఒక్కొక్క దానికోసం అని. ఇది ప్రాస్టెటిక్ లెగ్ ఆవు కోసం చేయించింది, అంటే మనుషుల కోసం ఇట్లా చేస్తాం కదండి ప్రాస్టెటిక్ లెగ్స్. సో ఆవు కోసం చేయించారు, ఇందాక చూసాం కదా మన ఆవు, దానికి చేయించారు. కానీ అది సహకరించట్లేదంట. ఫస్ట్ ఇది పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి కదా, అది సహకరించట్లేదు, వేయడానికి సహకరించట్లేదు. అదేదో నన్ను ఏదో చేసేస్తున్నారని భయపడిపోతుంది. మన దేశీ పశు సంపదని ఎంత దారుణంగా హింసపెట్టి తరలిస్తున్నారడానికి ఇవి సాక్ష్యాలండి, సాక్షిభూతాలు. చూడండి, అంటే కొమ్ములు విరిచి తోకలు విరిగిపోయేలాగా, తోకలు ఊడిపోయేలాగా వాటిని భయంకరంగా వైర్లతో కట్టేసి వాటిని ఒకదాని మీద ఒకటి భయంకరంగా, అంటే కిరిసిపోయే వాహనాలు తరలిస్తూ ఉంటారనమాట. వాహనాన్ని పట్టుకున్నప్పుడు కింద ఇలా అన్ని అవయవాలు పడిపోయి ఉంటాయన్నమాట. ఒకదాని కాలు, ఒకదాని తోక, ఒకదాని కొమ్ము అలా ఇరిగిపోయి పడిపోయి ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని ఇదిగో ఇలా వీటికి గడ్డి చుట్టి అలా ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఈ ఆవు ఏదైతే ఉందో, ఈ ఆవు ఒక బిడ్డకు జన్మనిచ్చి, ఒక లేగదొడకు జన్మనిచ్చి చనిపోయిందంటండి. అంటే అంత భయంకరంగా పోరాడింది ప్రాణంతో. ఆ బిడ్డను కాపాడేందుకు పోరాడి చివరికి జన్మనిచ్చి చనిపోయిందంటండి. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. నిత్యము మన ధర్మము అని పోరాడుతున్నారు, బట్ మన ఆవుల్ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. కుప్పా శ్రీనివాస్ ప్రసాద్ గారు అని వారు మన దగ్గరకు వస్తారు, వారు తయారు చేసేది. ఇది ఆవు పేడతో తయారు చేశారంటే చూడండి, మనం కూర్చోవడానికి. సో ఇలా చిన్న చిన్న పూసల్లాగా తయారు చేసి దాంతో ఇలా ఒక మ్యాట్ తయారు చేస్తారు. అంటే మనం కూర్చోవడానికి కార్ చైర్లో కూర్చున్నప్పుడు కూడా ఇలా దీనిపైన కూర్చోవడానికి అన్నమాట. ఇక్కడ వినాయకుడి మొదలు ఇదంతా ఆవు పేడతో తయారు చేసిందండి, కౌడంతో తయారు చేసినటువంటి విగ్రహం అండి ఇది. సో ఇది కానీ, ఈ ఆర్ట్ కానీ, ఇది గోమాతను కానీ, ఇదంతా ఆవు పేడని అలికి ఇలా పిక్చర్స్ చేస్తున్నారు. ఇది కూడా ఆవు పేడతో చేసింది శ్రీకృష్ణ పరమాత్మ. మనకు వినాయక చవితి వచ్చినప్పుడు ఇలా ప్రతిమలు పెట్టినప్పుడు ఇలా ఆవు పేడతో చేసినటువంటి ప్రతిమలు చేస్తే మన చెరువు కూడా బాగుంటుందండి. చెరువు బాగుంటుంది, భగవంతుడు ఈకో ఫ్రెండ్లీ స్వచ్ఛంగా తయారైనతాడు, ఈకో ఫ్రెండ్లీ, ఎర్త్ ఫ్రెండ్లీ, వాట్ నాట్. బట్ ఇలాంటి ప్రోడక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. పేరేంటండి? కుప్పా శ్రీనివాస ప్రసాద్. కుప్పా శ్రీనివాస ప్రసాద్ అని. ఎంత వయసు అండి? 60+ ఉంటారు. 60+ ఉంటారంట. ఆయన చేస్తారంట, బట్ మార్కెటింగ్ తెలియట్లేదు వారికి. సో ఖచ్చితంగా వారికి వారి ప్రోడక్ట్స్ అన్నీ మార్కెట్ చేసే బాధ్యత కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం, వెబ్సైట్లో పెట్టిద్దాం. ధన్యవాదాలు, అభినందనలు. అంటే మన దేశం, మన ధర్మం, మన బాధ్యత. అంటే మన భారతదేశం యొక్క వైట్ కలర్ని ఆవుతో తీసుకున్నారు. మన జెండాలోని తెలుపు రంగుని, ఆ తెలుపు రంగు మరేమో కాదు, మన గోమాత అన్నట్టుగా చేశారు కదా, చాలా బాగుంది. అన్నిటికంటే కష్టం ఏదంటే మన మాతృమూర్తి మనకు దూరం అవ్వడం. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే అరే అమ్మ లేదే నాకు, ఈరోజు నేను పుట్టినరోజు చేసుకుంటున్నాను, మా అమ్మ ఉంటే నాకు కాస్త నాకు ఇష్టమైన తీపి ప్రసాదం చేసేది, అమ్మ లేదు అని చాలామంది బాధపడుతుంటారు కదండి. అలాంటి వారు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి ఒక అరటిపండు లేకపోతే ఏదో దానికి ఇష్టమైనది తినిపిస్తేనంట అమ్మ ప్రేమ పొందినంత దీవెనలు వస్తాయంటండి. ఇటువంటి ఉపకారము ఆశించకుండా మనమందరం బాగుండాలని కేవలం కొన్ని నీళ్లు తాగి కొంచెం గడ్డి తిని మనకు అమృతతుల్యమైనటువంటి పాలనిస్తుంది ఆవు. దాని గోమూత్రమైనా కానివ్వండి, ఆవు పేడైనా కానివ్వండి, భూమికి ఎంత మంచి చేస్తుందో, పచ్చని పంట పొలాలను ఇస్తుంది. మన భూమి సస్యశ్యామలంగా నిర్జీవంగా మారుతున్నటువంటి భూమి కూడా మళ్ళీ పునర్జీవనం పోసుకునేలాగా అది తోడ్పడుతుంది. సో అలాంటి ఆవును పరిరక్షిద్దాము, మన ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడదాము. ఇవన్నీ ఇక్కడే పుట్టిన లేగదొడ్లండి, బుజ్జివి. చూడండి, ఇగో ఇది సంధ్య, దీనికి కళ్ళు లేవంట. దీని గొప్పతనం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ కృష్ణుడి చుట్టూ, శ్రీకృష్ణ పరమాత్ముడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందంటండి సంధ్య. దానికి 2 కళ్ళు లేవు, తల్లి కూడా లేదు, తల్లి కూడా లేదు, తల్లి కూడా చనిపోయింది. ఇక్కడే పుట్టిన లేగదొడ్లు అన్నమాట ఇవన్నీ. సో వాటికి ప్రత్యేకంగా ఈ ప్రాంతం. సంధ్యమ్మ, సంధ్యమ్మ. ఓ అమ్మ, ఓ అమ్మ, అమ్మ 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 వచ్చింది రమ్మంటే. సంధ్యమ్మ, చల్ ఇది వచ్చి డిమ్మని పొడుస్తుంది వచ్చి. రామచంద్ర అండి,
దీని పేరేంటి? రామచందర్. రామచందర్. హలో రామచందర్. ఆట ఆట. ఇక సంధ్యమ్మ కళ్ళు లేవు సంధ్యమ్మకి. సంధ్యమ్మ కళ్ళు కానీ ఇక్కడ కృష్ణ చుట్టూ సంధ్యమ్మ గంగడోలు ఇష్టం దానికి. సంధ్యమ్మ ఇట్లా ఆవును నిర్మిరిన ఇలా గంగడోలు నిర్మిరిన చాలా చాలా పుణ్యం వస్తుంది అంటండి. సో దీన్ని బొజ్జ నింపే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఆవుది గొప్పతనం ఏంటంటే అండి, ఆవును పెంచిన యజమాని ఆరోగ్యంగా లేకపోతే అది అడవికి వెళ్ళి తనకి ఏ జబ్బు చేసిందో తనకు తెలిసిపోతుందంట. అది వెళ్ళి దానికి సంబంధించిన ఆకులు అలములు తిని దాని తర్వాత తద్వారా పాలిస్తుందంట. ఆ పాలు తాగి ఆ యజమానికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోతాయంట. ఇది శాస్త్రీయంగా తెలియనటువంటి విషయం అండి. ఆవు యొక్క గొప్పతనం అది. అంటే దాన్ని మనం ప్రేమిస్తే మనలో ఏదైనా బాధ ఉన్నా, మనలో ఏదైనా రుగ్మత ఉన్నా కూడా అది కనుక్కోగలదు. కనుక్కొని అది వెళ్ళి ఒకప్పుడు ఇట్లా ఊరంతా వెళ్ళి, అడవుల పొంటి వెళ్ళి, గుట్టల పొంటి వెళ్ళి అవి అంతా తినేసి వచ్చేవి కదా, గడ్డి తినేసి వచ్చేవి, రకరకాల అలమలు తినేసి వచ్చేవి కదా. సో యజమానికి ఉన్నటువంటి రుగ్మతలను తెలుసుకొని, ఆ జబ్బును తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మూలికలు తిని అప్పుడు పాలిచ్చేదంట. దాని ద్వారా ఆ యజమానికి ఉన్నటువంటి జబ్బు అంతా పోయేదన్నమాట. ఎంత మహత్యం ఉంది కదండి కదా. అన్ని మృత్యుకోరల్లోంచి బయటపడ్డటువంటి గోవులండి, గో సంపద. గోధూలి సమయం వచ్చింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మేతకు వెళ్తాయి అన్నమాట, పరిగెట్టుకుంటూ వెళ్తాయి. సో అవి పరిగెట్టినప్పుడు ఏదైతే ధూళి పైకి లేస్తుందో అది దేవుడి ఆశీస్సు లాంటిది అనమాట. ఎంత మంచిదో, ఎంతమంది గురువులు ఎంత గొప్పగా చెప్తారో. ఇప్పుడు నేను గోవులను వదిలేస్తున్నాను. ఇది ఫస్ట్ ఆవు మన దగ్గర వచ్చింది. ఇదా? అవును, ఇది ఫస్ట్ ఆవు అండి. అవును. బాబు కొమ్ముదుడు ఎట్లుండే. ఇది కూడా ఫస్ట్ 8 తో స్టార్ట్ అయింది మన గోశాల. ఓకే. ఏపీ తెలంగాణ మన గోశాలనే గోధులు దొరికేది. అంతేనా? అసలు ఎక్కడుందో చెప్పండి. కాంక్రీట్ అంతా మిగతాది అసలు అవకాశమే లేదు. అన్ని ఆవులు లోపలనే పెట్టేస్తారు కదా. ఇక్కడ మనకు కొద్దిగా ఫెసిలిటీ ఉంది కాబట్టి చేయగలుగుతాం. పైన నందీశ్వరుడు పెట్టినాక రాలే మీరు? రాలేదండి. పైన నందీశ్వరుడు స్థాపించి అది చాలా ఓల్డ్ది తీసుకొచ్చి పైన పెట్టేసిన. శివరాత్రి ఒకరోజు అభిషేకం చేస్తా పైకి. ఓకే ఓకే. ఇది గరుకు స్తంభం అంటారండి. అంటే ఆవులకి ఇలా రబ్ చేసుకోవడానికి, వాడికి హాయిగా రబ్ చేసుకోవడానికి ఇలా గరుకు స్తంభాలు కట్టించారు. వీటిని ఏంటంటే పితృదేవతలు బ్లెస్సింగ్స్ ఉంటాయి అని అంటారు కదా శివకుమార్. సో చూడండి ఎంత అంటే ప్రతి ఆవు అద్భుతంగా ఇక్కడ పరిరక్షించబడాలని చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఇగ్నోర్ చేయలేదండి. అండ్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో ఇలా గోధులి కనిపించేటువంటి గోశాలలు ఎక్కడైనా ఉన్నాయంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మన యుగతులసి అని చెప్పాలండి. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా మొత్తం కాంక్రీట్తోనే ఉంటాయి, గోధులి కనిపించే వ్యవస్థ అయితే లేదు. ఇప్పుడు చూడండి మొత్తం ఆవులన్నీ వచ్చేసరికి అంత గోధులిమయం అయిపోయింది. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూలి ఎర్రనా, ఎందువలనా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది నాకు ఇక్కడికి వస్తే. అంటే నా చుట్టూ దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళ మధ్యలో నేను ఉన్నానేమో అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ ధ్యానాలు చేయడానికి, మిమ్మల్ని మీరు కాస్త శాంతిని పొందడానికి, మిమ్మల్ని మీరు రెజ్యుమినేట్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో క్షేత్రాలకు వెళ్తుంటారు కదా. మీరు వెళ్ళి ఒక్క గోశాలను దర్శించుకుంటండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా మారిపోతుందో, ఎంత ప్రకృతి అంతా మీ ఒడిలోకి వచ్చినట్టుగా, ఎంత ఆనందంగా మీరు ఫ్యూచర్ని ఎదుర్కొంటారో మాటలు చెప్పలేను. బ్యూటిఫుల్ ఫీలింగ్. మన ధర్మం కోసం మనం పోరాడుతున్నాము, మన భూమి కోసం మనం పోరాడుతున్నాము, సర్వమత సమ్మేళనం మన దేశము, మనం వసుదైక కుటుంబమై బ్రతుకుతున్నాము. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.